యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము ఎందుకు తటస్థించింది అంటే, ఏదేను వనములో మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, అందువల్ల మరణం వచ్చింది. ఆ మరణము నుండి మానవ కోటిని రక్షించడానికి ఆయన ప్రవక్తలను పంపించారు. ప్రజలు వారిని చంపేశారు. చాలామంది మోషే లాంటి దైవ సేవకులను పంపించాడు. ఆయన మాటలు నిరాకరించి విగ్రహారాధన చేసుకుంటూ వచ్చారు. ఎవడును నశించడానికి ఇష్టం లేదు కనుక దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడే తన కుమారుని క్రీస్తుని ఈ లోకానికి వచ్చాడు. బికాజ్ గాడ్ సో లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని క్రైస్తవులను పట్టుకుని చీల్చి చెండాడిన పౌలు గారు 1 తిమోతి పత్రిక 2:16 చూసినట్లయితే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ. కన్యకకి గర్భవతి అవటం ఏంటి, ఆమె కుమారుని కంటం ఏంటి అని అనేకులకి ప్రశ్న. ఆయన కన్యసుతుడు. ఎవరో ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు వారిలో ప్రవహించిన బ్లడ్ మరియమ్మ గారిది అన్నాడు. నో, కానీ కాదు. దానికి ఒక గొప్ప దైవజనుడు ఆయన స్టీఫెన్ పాల్ గారు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. ఈ మధ్య చాలామంది విదేశీయులు పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గర్భము అద్దెకిచ్చే వాళ్ళని వెతుక్కుంటున్నారు. దాన్ని సరోగసి అంటారు. అంటే ఆ పురుషుణ్ణి హాస్పిటల్లోనే ఉంచేస్తారు, అతని యొక్క ఇంద్రియం తీస్తారు, ఈ స్త్రీ యొక్క అండాశయంలోకి పెడతారు. కొద్ది దినాలైన తర్వాత ఆమె ప్రసూతి దినవల నిండగానే గర్భవతి అయి బిడ్డను కంటుంది. ఆ బిడ్డ యొక్క DNA చేస్తే గర్భము అద్దెకిచ్చిన అమ్మాయి బ్లడ్ ఉండదు, కానీ ఆ బిడ్డకి యొక్క తండ్రి ఎవరో ఈ గర్భము అద్దెకి తీసుకున్న అమ్మాయి కూడా తెలియదు, డాక్టర్లకు తెలుసు. ఆ రకంగా ఆయన వర్ణించాడు. పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని మర్మంగా ఉంచాడు. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడు అయ్యను. దేవుని స్తోత్రం. సింపుల్గా చెప్పేశాడు అంతే. రక్షకుడు అని ప్రకటించబడ్డాడు. అవును కదా? ఎవరు చెప్పారా మాట? దేవుని యొక్క దూత మరియమ్మ గారితో చెప్తుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఈ శుభవచనం ఏంటో అని ఆలోచన చేసుకుంటూ ఉండగా అప్పుడు చెప్పాడు, అమ్మా నువ్వు గర్భము ధరిస్తావు, కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆయన రాజు,
అందుకని మత్తయి సువార్త 2:1 మనం చూస్తే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వెతుకుతూ వచ్చారు. హీఈస్ ద కింగ్, నాట్ ఓన్లీ కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు. దానియేలు గ్రంథంలో మాట ఉంది, తిమోతి పత్రికలో కూడా ఉంది. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రక్షకుడని ఆయన ప్రజల్లో ప్రకటించబడ్డాడు. పుతూనను దయ్యం పట్టిన అమ్మాయి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు కేకలు పెడుతుంది రక్షకుడని. సేనాను దయ్యం పట్టినాడు కూడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ పని అని. రక్షకుడు మన పాపమును రక్షిస్తున్నాడు, నరకం నుండి రక్షిస్తున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు ఎరగినప్పుడు, ఆయన నా హృదయంలో పుట్టినప్పుడు ఆహారానికి, వస్త్రానికి, గృహానికి నోచుకోలేదు. కానీ ప్రభువుని 1971 జనవరి 9 నా హృదయంలో చేర్చుకున్నాను. అప్పుడు జన్మించాడు. ఇక నాకు సమృద్ధి అయిన ఈవులు ఇచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో చనిపోవడానికి వచ్చాడు. ఆయన బలియాగం అవ్వడానికి వచ్చాడు. యెషయా గ్రంథం 53:6 చదవండి. మన అతిక్రమ నిమిత్తమేతడు గాయపరచబడెను, మన దోషముల నిమిత్తమేతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంచుకుంటే ప్రభు ఏం చేశాడంటే నాకు వస్త్రం ఇచ్చాడు, గృహం ఇచ్చాడు. హైనమ్మ గారు, సూజనమ్మ గారు చూడగానే ఈవిని ఎక్కడ బాధపడతాడో ఈ పాకలు అని చెప్పేసి అని పెద్ద ఇల్లు కట్టేసింది. ఆ టైంలో మన పాస్టర్ గారు సూజనమ్మ గారు కడుపులో పడ్డారు. సరిగ్గా ఈ చర్చికి పునాది వేయబడిన రోజున ఆయన పుట్టారు. 1986 మార్చి 18. పెద్ద ఇల్లు కట్టారు, పెద్ద. ఇక తర్వాత నేను మన పొట్ల దాసు గారు తల్లి కళ్యాణం గారు పెయ్యేరులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మాట్లాడి, పాస్టర్ గారు ఒంటరిగా ఉంటుంది, మా ఇద్దరు తమ్ముళ్ళని ఏలియాని పిలుపుని పడుకోబెట్టాను. పెద్ద పాక, 8 రెట్టాల పాక ప్రక్కన కుడిమడలు ఉంటుంది అని. నేను బస్సులు లేవు, అర్ధరాత్రి లారీ ఎక్కుతుంటే జారిపోయా. అప్పటికి ఇంత పొట్టలేదు, కానీ మొత్తం మీద లారీ ఎక్కడం చేతకాక ఇదంతా కొట్టుకుపోయింది. మొత్తం మీద ఎక్కాను. లోపల క్యాబిన్లో ఖాళీ లేదు. చూసి ఏంటంటే రండి, అది ఈ రక్తం ఏంటి, గీతలు ఏంటి, ఎవరైనా కొట్టారా, అదేం లేదు, కానీ లారీ ఎక్కుతున్నాను జారిపోయాను అన్న. ఇంకా నయం అని వెంటనే ఆవిడ కారు కొన్నది. దేవుని స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోజుల్లో కారు 60,000. తల్లిదండ్రులు ఇద్దరు టీచర్సు, ఒకటే కూతురు. ప్రభు ఇచ్చాడు. ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఏ లోటు కొద్దువై ఉంటుంది. దేవుని స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం. ఇఫ్ యు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, గాడ్ విల్ ప్రొవైడ్ ఎవరి నీడ్. అవునా? ప్రభుని మనం గణపరిస్తే ప్రభు మనల్ని గణపరుస్తాడు. ఆయన ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎర్లీ మార్నింగ్ సర్వీస్ అయినాక చాలామంది వచ్చారు. అయ్యా పండగ పూట చీరలు ఇచ్చారంట, మేము లేము, మేము రాలేదు, రకరకాలైన కారణాలు చెప్పారు. వెంటనే వసుంధర టెక్స్టైల్స్ని ఫోన్ చేసి ఒక 6 చీరలు తెప్పించాను. రాగానే అందరికి ఇచ్చేసాం. క్రిస్మస్ ఈజ్ ఎ షేరింగ్. అలాగే క్రిస్మస్ని మనం ఇతరులతో పాటుగా పంచుకోవాలి. ఇతరులకి రండి, ఒకసారి మందిరానికి రండి, క్రిస్మస్ మెసేజ్ మజ్జిగ ఇస్తారు అయ్యారు, అట్టుపండ్లు వస్తాయి, ప్రసాదం ఇస్తారు, రండి అలా చెప్పాలి. ఆ గొర్రెల కాపుర్లు గొర్రెలు విడిచిపెట్టారు. ఎక్కడికి వచ్చారండి అమ్మా? దేవదూత చెప్పిన మాటలు విని రండి వెళదాం అని చెప్పేసి అనుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. చూసిన తర్వాత ఏం చేశారు? గమ్మునున్నారా?
ఏం చేస్తారండి? అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరి ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపిన రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు దండుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మనని దిక్కుదేరి చూచినాడు, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత, గనుడుగా ప్రియేలు దూత, చెప్పేవారికి మిగుల సంతోష వార్త, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ఆక్రమించను అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టడానికి ముందుగానే ప్రమాణం 650 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కానీ ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని దేవుడు మనకు తోడు అని అర్థం. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి యూదులకి రోమా ప్రభుత్వం యొక్క బాధలు ఎక్కువైపోయినాయి. బందిపోటు దొంగలు కూడా ఎక్కువైపోయారు. బరబ్బాలంటి వాళ్ళు నూర్చుకున్న పంటని దోచుకుని పోయేవాళ్ళు. మా కష్టాలకి తీరవా అనుకున్న సమయంలో రక్షకుడు పుట్టాడు. పాపము నుండి రక్షించేవాడు, మాయాశక్తి నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు, శత్రువు నుండి రక్షించేవాడు. దేవుని స్తోత్రం. యెషయా భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు. ఆ రోజుల్లో సమాధానం లేదు, సమాధానం అనుగ్రహించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మొన్న 23వ తారీఖుని కృష్ణా జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ సందేశం ఇచ్చాను. అది అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభులు వారు లేకపోతే మనకు రక్షణ లేదు. యేసు అనగా రక్షణ, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించి 8 దైవికమైన ప్రకటనలు ఉన్నాయి. ముందుగానే ఒకటి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. జకర్యా, యాజకుడైన జకర్యాకి దేవుడు తెలియజేస్తున్నాడు. చదువమ్మా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నింపుకున్న వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇది యోహాను గురించిన ప్రవచనం. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించుదు. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. మా ఇంట్లో ఓ మాస్టర్ ఎదుగుండేవాడు. అత్తోట తిరుపాల్ గారని పాస్టమ్ గారి ఊరే ఆలపాడు. ఆయన భార్య చనిపోయింది. ఆడ పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను. ఆడ పిల్లల్ని తీసుకుని నా గదిలోకి వచ్చారు. అప్పుడే మనోడు పాటలు
ప్రారంభించారు. ఇక వెళదాం అనుకున్న టైంలో వచ్చి బ్లెస్ చేయండి అయ్యా, మీరే మా బాబుకి పాపకి పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు. రేపు ఈ నెల 31 తారీఖు నేను రిటైర్డ్ అయిపోతున్నాను. ఆయన అరకు వ్యాలీలో ఎస్సీ కార్పొరేషన్ హాస్టల్స్కి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన ప్రార్థన అంటే పెద్ద ఇష్టపడేవాడు కాదు. పిల్లల్ని బ్లెస్ చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకుని ఒక 1000 రూపాయలు కానుకిచ్చి వెళ్ళాడు. మీరు ఎలా ఉన్నారు బావగారు? లాస్ట్ ఇయర్ ఆయన భార్య చనిపోయింది. 18 సంవత్సరాలు అయింది మా అక్కయ్య చనిపోయి. ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. నేను నా ప్రభువు నాతోటి ఉన్నాడు. రాత్రి 3 గంటలకు వచ్చినప్పుడు చక్కని వాక్యం ఆ ప్రక్కనే ఆ లైటింగ్ ర్యాంప్కి వేసాడు సోదరుడు సత్యం. భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. అద్భుతమైన మాట అది. యెషయా గ్రంథం 41. అక్కడ కూర్చున్నాను నేను, ఈ డెకరేషన్ వీక్షిస్తున్నాను. నా దేవుడు ఎంతో నన్ను ఆ మాట ద్వారా ధైర్యపరిచాడు. యెషయా గ్రంథం 67:13 రాయబడి ఉంది, ఒకరి తల్లి నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. కీర్తనలు 27:10 ఉంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను. ఆమేన్. ఆయన ఆదరణిచ్చే దేవుడు, ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు యజమానుడు. యెషయా గ్రంథం 54 ఉంది, భయపడకము, నిమిషం మాత్రం నిన్ను విసర్జించను కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తున్నాను. భయపడకము, నిన్ను సృజించిన యెహోవా నువ్వు, నేనే నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన భరించే దేవుడు, ఆయన భర్త అయి ఉన్నాడు. లూకాసు వార్త 1:76 కూడా చదువుకుందాం. మరియు ఓ మరియు శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. అవును, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన, వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. ఆమేన్. రక్షణ జ్ఞానం. యేసుక్రీస్తు అంటే రక్షించేవాడు, మన ఆపదల నుండి రక్షించేవాడు. ఎంత గొప్ప దేవుడు. మార్నింగ్ బాపూజీ నగర్ వెళ్ళి పాలేద్ర శాస్త్రికి ట్రిబ్యూట్స్ నివాళులు అర్పించి దండేసి తిరిగి కారులో కూర్చొని, ప్రభువా ఎన్నిసార్లు నన్ను మరణానికి సమీపించాను కానీ నన్ను తప్పించావు. నీ కృప, నా తల్లిదండ్రుల ప్రార్థనలు, నా సంఘ విశ్వాసుల ప్రార్థనలు, అనేక మంది దైవ సేవకుల ప్రార్థనలు, ఆయన మనం రక్షించే దేవుడు. మరియమ్మ కూడా దేవుడు చెప్తుంది, ఎలిజబెత్ కూడా నా ప్రభు నా దగ్గర రానేలా అంటుంది. లూకా 1:41 నుండి 43 వరకు. యోసేపుతో చెప్తుంది, భయపడకము అని. మత్తయి సువార్త 20:21. లూకా సువార్త 2:10 గొర్రెల కాపరులతో భయపడకము అంది. క్రిస్మస్ ఈజ్ అన్ అష్యూరెన్స్. భయపడకు. రకరకాల భయాలు ఉన్నాయి. ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నేను ఎలా పోషించబడాలి, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచునప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు తండ్రి. గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, దైవ సేవకులు చాలామంది నాకు ఫోన్లు చేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పారు. దేన్ని బట్టి ఘనత? క్రీస్తుని బట్టి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల గారు 10:35 మత్తయి సువార్త చెప్తున్నాడు. ఇది సర్వలోకములకు సంతోషకరమైన సువర్తమానము. ఈయన లోకరక్షకుడు, మేము స్వయంగా చూసామంటున్నాడు యోహాను, మొదటి యోహాను పత్రికలో. కనుక దేవుడు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే
అగోచరమైన దేవుని యొక్క ప్రణాళిక, ప్రవచనముల నెరవేర్పు, దావీదుతో దేవుడు చేసిన నిబంధన, మన పాపములకు పరిహారం, శిలువలో క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికి, మనుష్యుని దేవునితో సమాధానపరచుడు కొరకు వచ్చాడు. ఆయన విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి వచ్చాడు. 1 పేతురు 2:21 ఉంది. అంత మాత్రమే కదా, మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీ 2:17. సాతాన్ని నశింపజేయడానికి వచ్చాడు. హెబ్రీ 2:14. ఆదాము సంతతిపై గల శాపము నుండి తప్పించడానికి వచ్చాడని రోమా 5:12 రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చాడు. జగద్రక్షకుడు. దేవుని స్తోత్రం. మనమందరం లేచి నిలబడదాం. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగడమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగడమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా అన్ని నామముల కన్నా నామస్మరణ చేద్దాం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీతో మారు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయా అభాగ్యులము దీనిలో దౌర్భాగ్యులమునైనా అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడారు అని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. అయా విన్న వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం ధన్యత మాకు దయచేసి కనికరించి కృప చూపించి కాపాడమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.